జమాన్పల్లి విలేజ్ గ్రామానికి సంబంధించినటువంటి గత 5 నెలల కిందట ఒక గుర్తు తెలియని ఆడమనిషిని హత్య చేసి కాల్చివేసినటువంటి సంఘటనలో ఈ దినము నేరలకుంట గ్రామంలో ముద్దాయిన రామప్పను అరెస్ట్ చేయడమైనది. ఈ అరెస్టు సందర్భంగా అతను చెప్పిన విషయం ఏమంటే, ఈ చనిపోయినటువంటి మృతురాలు వసంతమ్మకు ఈయనకు గత 6 సంవత్సరములుగా అక్రమ సంబంధం ఉండి ఆమె వద్ద నుండి అతను సుమారుగా దాదాపు 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఉండి ఇతను ఏ రకమైనటువంటి పని లేకుండా ఉండడే ఆ అప్పును తీర్చేసే విధం తెలియనందువల్ల ఆమె నుంచి ఒత్తిడి ఎక్కువైనందువల్ల ఆమె ఎలాగైనా సరే అడ్డు తొలగించుకుంటే తనకు అప్పు అడగరన్నటువంటి ఉద్దేశంతో ఆమెను నమ్మకంగా పడక్షలకు పిలిపించి ఈమె వచ్చేసి విశలహల్లి గ్రామము తుమ్కూరు జిల్లాది ఈమె నేటివ్ పనిచేస్తుండేది వచ్చేసి శ్రీ రవిశంకర్ ఆయుర్వేదిక్ కళాశాల హాస్పిటల్ నందు ఈమె స్వీపర్గా పనిచేస్తుంది. ఇతను కూడా అక్కడే సూపర్వైజర్గా ఉండి వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. అందులో భాగంగా ఈమెను నమ్మించి ఇక్కడికి పడక్షలకు పిలిపించి అందులో భాగంగానే జమ్మలకుంట సమీపంలో ఉన్నటువంటి మారమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే డబ్బులు ఇస్తానని చెప్పేసి అక్కడ ఉండి పడుకున్న తర్వాత ఆమె నిద్రలోనే ఆమె గొంతుకేసి చంపేసి ఏ రకమైనటువంటి ఆమె ఆనవాళ్ళు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పేసి పెట్రోల్ పోసి ఆనవాళ్ళను చెప్పివేయడమైంది. అతన్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేసి అందరి దగ్గర నుంచి ఆమెకు సంబంధించినటువంటి కాలి గొలుసులు, తర్వాత ఆమె కమ్మలు, జుంకీలు, ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకోవడమైంది. అంతేకాకుండా ఇంతకు ముందు నుంచి కూడా నేర స్వభావం ఉండి అతను తుమ్కూరు హెడ్ క్వార్టర్లో 4 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక మోటార్ సైకిల్లోనే ఆ నేరానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ను, దాంతోపాటు ఇంకొక 3 మోటార్ సైకిల్ను కూడా స్కూటర్లను కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ఈరోజు పంపిస్తున్నాం. And never miss another update.